మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. సో శివరాత్రి గురించి గురువుగారి మాటల్లోనే ఆ రోజు మనం ఏమేం చేసుకోవాలి, పాటించాల్సిన విధి విధానాలు ఏంటి గురువుగారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈసారి మనకి మహాశివరాత్రి ఏ రోజు వచ్చింది, ఆ రోజు ప్రత్యేకంగా మనం పాటించాల్సిన విధి విధానాలు ఏంటి? ఇప్పుడు చాలామంది ఎక్కువగా పూజలు చేయని వారు కూడా ఉంటారు. మరి వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా పిన్ టు పిన్ ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఏ విధంగా మనం పాటించాల్సిన ఆచారాలు ఏంటి, ఎటువంటి క్రతువులు చేస్తే మనకి దేవుడికి దగ్గరగా ఉంటాం, ప్రతి ఒక్క విశేషం మనకు తెలియజేయండి గురుగారు. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివుని భగవాన్ యొక్క కృపా కటాక్షాలు మన ప్రేక్షకులందరి మీద ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. వారందరి మీద ఉంటూ ఇంటిల్లపాది మొత్తం కూడా సిరి సంపదలు వెదజల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఒక శివ భగవాన్ యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాము. అలానే మొదటిగా మనకి మహాశివరాత్రి సంవత్సరంలో ఒకసారి వచ్చేటువంటి మహాశివరాత్రి, అంటే ప్రతి మాసంలో కూడా మాస శివరాత్రి అని వస్తుంటుంది, 12 సార్లు వస్తుంటుంది. అలానే మహాశివరాత్రి అని పర్వదినం అనేది చాలా గొప్ప విశేషమైనటువంటి పర్వదినం అని చెప్పవచ్చు. ఇక్కడ మనకి 15వ తారీఖు అయితే మహాశివరాత్రి కనపడుతుంది. ఈ 15వ తారీఖు ఉదయం అంటే సూర్యోదయానికి ముందే గనక మనము మన బాడీకి గనక ఆముదం కానీ, నువ్వుల నూనె కానీ, మస్టర్డ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, లేదా పంచ ఆయిల్స్తో కూడా వీరు నలుగు అని ఉంటుంది, నలుగు పెట్టించుకొని అలానే సూర్యుడు ఉదయించే కిరణాలకి ఒక 10 నిమిషాలు నిలబడేసి ఆ తర్వాత హాట్ వాటర్ వేడి నీటితో స్నానం ఆచరించడం ద్వారా ముందుగా సైంటిఫిక్గా కూడా బాడీ ఇప్పటివరకు శీతాకాలంలో ఉన్నటువంటి బాడీ ఎండాకాలానికి అలవాటు పడుతూ ఉంటుంది. అలానే బాడీలో ఏదన్నా ఈ శీతాకాలం అప్పుడు రంధ్రాలు పడటం కానీ, బాడీ అంతా పగలటం కానీ జరుగుతూ ఉంటుంది వెదర్కి. అదంతా కూడా బాడీ మళ్ళీ తన స్థితిగతులు మారకుండా అక్కడ మచ్చలు లాంటివి ఏది గ్రంథుల్లోనూ చెడు దృష్టి పోకుండా బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవుతూ అనేక రకాలటువంటి క్రిములు అనేది బాడీలోకి చొచ్చుకుపోతూ ఉంటాయి. అవన్నీ కూడా వైదొలిగిపోయేసి ఈ భద్ర చేసినటువంటి ఆయిల్ ద్వారా బాడీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేదానికి ఉంటుంది. ఎండాకాలం మొత్తం కూడా బాడీకి ఎలాంటి సమస్య ఇబ్బంది లేకుండా చర్మం బాగుండేదానికి, క్రాంతివంతంగా ఉండేదానికి తోడ్పడుతుంది. ఇక గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉండేందుకు శివ భగవాన్ యొక్క నామస్మరణతో ఏదైతే ఓం నమ శివాయ అనుకుంటూ గనక మనము ఈ యొక్క ఆ స్నానం చేసే నీటిలో ఉప్పు, మెంతులు వేసుకొని స్నానం ఆచరించాలి. ఈ స్నానం ఆచరించేటప్పుడు ఏదైతే రథసప్తమి రోజున చిక్కుడాకులు లేకపోతే జిల్లేడాకులతో స్నానం చేసే ఆచారం ఉందో, అలానే శివరాత్రి సమయంలో కూడా ఈ చిక్కుడాకులు జిల్లాడాకులతో స్నానం చేసేటువంటి ఆచారం ఉంటుంది. అలానే నలుగు అంటారు, నలుగు అంటే పెళ్ళిళ్ళలో మనకి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పుట్టిన బేబీతో పాటు మరణించేటువంటి పండు ముసలి వారితో సహా కూడా వీరందరూ కూడా నలుగు పెట్టించుకొని ఉదయించే సూర్యుని కిరణాలు పడేలాగా నీళ్లు కాచుకొని ఆ నీటితో స్నానం చేసేటప్పుడు చిక్కుడాకులు కానీ జిల్లేడాకులు కానీ పెట్టుకొని స్నానం ఆచరించుకోవడం ఒక పద్ధతి. దానికన్నా ముందు ఈ శనగపిండి అంటుంది, బాత్ పౌడర్స్ ఉంటాయి, దాంట్లో 5 రకాల మిశ్రమం కలుపుతూ ఉంటారు. ఒకటి బియ్యం, శనగలు, ఇలానే మనకి ఇంకా 2-3 రకాలు కలుపుకొని పెసలు ఇవన్నీ కలుపుకొని పౌడర్ కొట్టుకొని పెట్టుకుంటారు. ఇది మనకి బాత్ పౌడర్ అంటారు. ఈ పౌడర్తో నలుగు పెట్టుకొని స్నానం ఆచరించడం ద్వారా ముందు చర్మ వ్యాధులు తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే ఆ రోజున ఉదయించేటువంటి సూర్యకిరణాలు మన మీద పడినా మనలో ఉన్నటువంటి కామక్రోధాలే కాదు, చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతూ ఉంటుంది. ఇక ఆ క్షణం నుంచి మనము ఫాస్టింగ్ ఉండడం మొదలు పెట్టాలి. స్నానం అయింది అంటే కనుక దేవుని గుడిలో కానీ లేదా ఇంట్లో ఆలయంలో కానీ దీపారాధన చేయాలి. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి స్నానాలు, తర్వాత సూర్యోదయాన్ని చేసే స్నానాలు చాలా ప్రత్యేకత. ఇక ఎవరైనా సరే నది, వాగు, చెరువు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండాలు వాటిలో స్నానం ఆచరిస్తే ఇక స్వర్గలోక దర్శనమే అన్నట్టు ఉంటుంది. మనం చేసేటువంటి పాపకార్యాలు తెలిసి తెలియక చేసినటువంటి ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మనకి పటాపంచలైపోతాయి. గ్రహరీత్యా దోషాలు ఉన్న పటాపంచలు అవుతాయి. ముఖ్యంగా పితృదోషాలు ఏమైనా ఉంటే కూడా పటాపంచలైపోతాయి. ఆ శివ భగవానుడికి మన పితృలందరూ కూడా స్వర్గలోక దర్శనం చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి పర్వదినం అని చెప్పొచ్చు. ఈ స్నానం అనంతరం మనం చేసేటువంటి ఫాస్టింగ్ ఒక్కపొద్దు ఏదైతే ఉందో, ఈ ఒక్కపొద్దు వలన మనలో ఉన్నటువంటి మలినాలు, మనలో ఉన్నటువంటి కిడ్నీ, లివర్
స్టమక్ రిలేటెడ్ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దాంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ ఏదైనా ఉంటే కూడా దానికి స్థిమితంగా ఉంటుంది. కోపము, తాపము, చేతబడి, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ కూడా కొంతమేర ఉపశమనం పొందేలా కనిపిస్తుంది. మనం ఇంట్లో అయినా దీపారాయణ చేసుకోవచ్చు, ఆలయంలో అయినా దీపారాయణ చేసుకోవచ్చు. ఆలయంలో అయితే కనుక శివభగవానికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. దీంట్లో అభిషేకానికి కూడా ప్రత్యేకత ఉంది, అది మళ్ళీ మనం మాట్లాడదాం. అలానే ఇక ఇంట్లో మనము ఎన్నో రకాలంటే ఉదయించే సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు, సూర్యునికి నీళ్లు ఆర్జనివ్వచ్చు. ఇక ఆర్థికమైనటువంటి స్థితిగతిలో ఉన్నారు అంటే కనుక వారందరూ కూడా ఇక కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, కలతలు ఉన్నాయి, వీరందరూ కూడా మిరియాలు ఒక 7 తీసుకొని సూర్యునికి ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జనివ్వడం అనేది మన ప్రత్యేకత. స్నానం చేసిన వెంబట నీళ్లు ఆర్జనివ్వాలి. అలానే ఎవరికైనా చెడు నెగిటివ్స్ ఉన్నాయి, చేతబడింది, దెయ్యం పట్టింది, పనులు ముందుకెళ్ళట్లేదు, ఇలాంటి వారంతా కూడా ఎండుమిరపకాయ గింజలు ఒక 7 తీసుకుని చేతిలో పెట్టుకొని వారందరూ కూడా నీళ్లు ఆర్జినవడం అనేది మన ప్రసిద్ధి. ఆ అనంతరం కూడా వీరంతా కూడా ఇంటి ముందు ముగ్గు అలంకరణ చేసుకొని ఇంట్లో ఆవు పంచకం కానీ, పసుపు నీళ్ళు కానీ, గంధం నీళ్ళు కానీ చల్లుకొని ఆ తనంతరము దేవుని గుడి అంతా శుభ్రం చేసుకొని దీపారాయణ చేసుకోవాలి. ఆ క్షణం నుంచి మొదలైద్ది పాస్టింగ్, ఒక్కపొద్దు. ఈ ఒక్కపొద్దు మొత్తం కూడా రేత్రంతా జాగారం చేస్తూ ఉండొచ్చు. కాకపోతే ఒక్కపొద్దు జాగారం చేసే సమయంలో అవసరం లేదు. ఒక్కపొద్దు అనేది సాయంత్రం 6 వరకు ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత దీపారాజన చేసుకొని లేదా ఆలయంలో దేవుని దర్శనం చేసుకొని ఒక్కపొద్దు విడిచి ఏమైనా తినొచ్చు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లాంటివి ఏదైనా తినొచ్చు. అలానే డ్రై ఫ్రూట్స్ కూడా తినొచ్చు. ఆ తర్వాత దేవుని నామస్మరణలో భజన చేసుకుంటూ కోలాహలంగా, ఆహ్లాదకరంగా అక్కడ మనకి జాగారం అంటారు. ఈ జాగారం అనేది చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఇక ఫాస్టింగ్ ఒక్కపొద్దు ఉన్న వాళ్ళు శివకోటి రాసుకుంటే చాలా మంచిది. కొంతమంది గోదాదేవి కళ్యాణం కూడా చేసుకుంటారు, కొంతమంది గౌరీమాతకి అర్చనాభిషేకం కూడా చేసుకుంటారు, గౌరీమాత వ్రతం కూడా చేసుకుంటారు చాలామంది కూడా. జాగారం అంటే గురుగారు నైట్ అంతా సినిమాలు చూస్తూ కూర్చుంటున్నారు. మనకు తెలిసిన జాగారం ఏంటంటే సినిమాలకు వెళ్ళటము, జాగారం అంటే పబ్బులకు వెళ్ళటము, అటు ఇటు తిరగటము, బళ్ళు వేసుకుని తిరగటము, ఆనర్ కొట్టుకుంటూ తిరగటము, జనారణ్యానికి ఇబ్బంది కలిగించడము, డ్యాన్సులు వేయటము ఇవి కాదు. జాగారం అంటే దేవుని నామస్మరణ, జాగారం అంటే దేవుని చేసే భజన, జాగారం అంటే దేవుని యొక్క తలుచుకోవటం, జపం చేసుకోవటం. నవగ్రహాలన్నీ కూడా ఆ రోజున శివమూర్తి దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఆ శివభగవాన్ దర్శనానికి నవగ్రహాలన్నీ కూడా చేరుకుని ఉంటాయి. అలాంటప్పుడు మనం కూడా ఆ నవగ్రహాలతో పాటు తోడుగా మనము ఆ శివభగవానికి ఆరాధన చేయడం ద్వారా ఆ నవగ్రహాల ఒక అశుభ దృష్టి ఏదైనా ఉంటే మన మీద తొలగిస్తారు. ఆ రోజున ఇదిగో ఈ భగవానుడు, ఈ పిల్లవాడు, లేకపోతే ఇతను నా భక్తుడున్నాడు, మీరు అతన్ని బాధించకండి, చూడండి ఎలా చేస్తున్నాడు అని చెప్పి సాక్ష్యం చూపిస్తుంటాడు ఆయన. కాబట్టి ఆ రోజు మనం పబ్బులకో, సినిమాలకో, మందు ఆడడానికో వెళ్ళకూడదు. పేకాడటానికి వెళ్తే ఆ ముంటగడుకు దరిద్రుడు, వాడికి ఏం ఇది లేదు, వాడికి ఏదో చేయండి అని చెప్పండి ఓం బిం బిష్ అంటారు అనమాట. అప్పుడు 100 మంది 1000 మంది పడిపోతారు. ఇది మన కొన్ని భాషల్లో కొన్ని మతాల్లో అంటుంటారు ఓం బిం బిష్ అనగానే 100 మంది పడిపోతారు, 1000 మందిని పడతారు. అదేవిధంగా శివభగవానుడు కూడా మనల్ని సూక్ష్మంగా గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనం చేసేటువంటి క్రియల ప్రకారంగానే మనకి అదృష్టం అనేది లభిస్తూ ఉంటుంది. మనిషికి మోక్షం కలగాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా ఈరోజు ఏదన్నా ప్రత్యేక కార్యక్రమాలు చేయడం ద్వారా మోక్షం అనేది కలుగుతుందంటారు గురువు? ఈ రోజుల్లో మోక్షం అంటే కల్తీ ముందు తాగటమే. కల్తీ ముందు తాగితే ఖచ్చితంగా మోక్షం కలుగుతుంది. కాబట్టి శివనామస్మరణే మోక్షదారికం. శివనామస్మరణ చేసుకోవటం, శివనామన స్మరణని తలుచుకోవటం, ఆ రోజున చేసేటువంటి దానము, ధర్మము, యజ్ఞము, యాగము, ఫలం ఏదైనా ఫలం ఇస్తుంది. ఆ రోజు చేసేటువంటి చిన్నపాటి దానం చంద్రుడికి నులిపోగు దానం అంటారు. అలానే శివభగవానుడికి కూడా నమస్కారం, మనస్ఫూర్తిగా కొలుచుకోవడమే దానం. ఆయన బోలాశంకరుడు అనే ఊరికేం రాలా. శివభగవాన్ యొక్క లింగాభిషేకానికి, అతని యొక్క లింగాకరణలో ఉన్నటువంటి శివభగవానికి అభిషేకం చేసేటప్పుడు మనం మనస్ఫూర్తిగా ఒక చెమ్ము నీరుని స్వామివారికి అభిషేకం చేసుకున్నా కూడా అది చాలా కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది. కాబట్టి మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన జాగారం చేయడం అనేది ఆచారంగా వస్తుంది. బృందావన భజనలతోనూ, కోలాటాల ఆహ్లాదకరంతోనూ, నాట్య ముత్యాలతోనూ కూడా విధజల్లేటువంటి విధంగా ఉంటుంది. ఒక్కొక్కరు నేనేదో చేస్తాను, నేనే దేవుడు అని చెప్పి గురువుల దగ్గరికి వెళ్ళటము. ఇప్పుడు ఎందుకండి ఎక్కడో ఈషా ఫౌండేషన్ అని ఉంది, 1000 కోట్ల ఫౌండేషన్ అది. ఆయన ఏం చేస్తాడో ఎవడికి తెలియదు, జనాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. శివభగవానికి సంబంధించిన ఆలయాలు చాలా ఉన్నాయి, మరి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తారో తెలియదు జనం. శివభగవానికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ కూర్చుంటే మనసు, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. నవగ్రహాలన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉంటాయి కాబట్టి మనకి కావాల్సినటువంటి ప్రతి పని కూడా అవుతుంది. మరి అతను ఏం చేస్తాడో నాకు అర్థం కాదు. 300 కోట్లు 400 కోట్లు ఆయనకి సమర్పిస్తారు. మరి ఆయన గురువా, దేవుడా, ఎవరికి తెలియదు.
మరి నేను కూడా వెళ్ళాను, ఆడ మొత్తం కమర్షియలే ఉంటుంది. మరి అలాంటిది ఆయన అలాంటి వాళ్ళని ఎందుకు పెంచి పోషిస్తారో ప్రజలు మాత్రం నాకు అర్థం కావట్లేదు. మనకి దేవుడు అనేటువంటి రూపం లేకున్నా, రూపం ఉన్నా మనకి దేవుడు అనే ఒక సాక్షాత్కారంగా లింగ రూపంలో ఉన్నారు. ఆయనకి సంబంధించిన చరిత్ర ఉంది. అలాంటి దేవుళ్ళని వదిలేసి, అలాంటి జ్యోతిర్లింగాలు వదిలేసి, మన ఇంటి పక్కనే ఉన్నటువంటి శివాలయాలను వదిలేసి, మన ఇంటి పక్కనే బ్రహ్మాండంగా మన కనులు విందుగా చేసేటువంటి ఆచార్య వారు, అర్చకులు వారు అభిషేకం మన చేతుల ద్వారా చేయిస్తే ఆ ఒక ఎంతో గొప్పగా ఉంటుంది. నేను అభిషేకం చేశాను, ఒక పుణ్యఫలం ఉంటుంది. ఆ నీటిని తలను చల్లుకుంటే మనకి ఎన్నో రకాలైన పాపకర్మాలు పోతూ ఉంటాయి. ఇవి వదిలేసి అక్కడ దాకా వెళ్తారు. వానికి ఎందుకు సమర్పిస్తారో నాకు అర్థం కాదు. ఆయన దేవుడా తెలియదు, గురువా తెలియదు, మరి ఆయనకి డబ్బులు ఇస్తూ ఉంటారు. మరి దేవుడు మన ఇంటి పక్కన ఉంటే పట్టించుకోరు. అందుకే కలియుగం అంటారు దీన్ని. మానవులు ఎప్పుడు ఎవరికి అర్థం కాదు. కాబట్టి అలాంటి ఆలయాలకు వెళ్తే సరిపోద్ది, కానీ అక్కడికి ఈషా ఫౌండేషన్ లాంటి వాటికి, ఇంకేదైనా ఆరాచకలు ఉండేటువంటి వాటికి ఎవడో గురువు వచ్చేసి నేను అభిషేకం చేస్తాను రండి, నేను రుద్రాక్షిస్తాను రండి అంటే ఆ రోజున ఎక్కడికి ఏ గురు దగ్గరికి వెళ్ళే అవసరం లేదు. అందరూ వాళ్ళు కూడా దయదలిస్తే వాళ్ళు కూడా ఆ శివనామస్మరణలో ఉంటే సరిపోతుంది. ఇదే అవకాశంగా చేసుకొని డబ్బులు గుంజేదానికో, మన దగ్గర నుంచి అవకాశాలు తీసుకునే దానికి తప్పితే వేరే ఏది లేదు. ఏ గురు దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమీ రాదు. ఆలయాలకు వెళ్ళండి, దేవుని దర్శనం చేసుకోండి. దేవుని దర్శనం చేసుకోవడం ఒకటే కాదండి, దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆలయానికి దేనికి వెళ్తామంటే, మనకి ఆలయానికి వెళ్ళగానే అర్చన అంటారు. అర్చన అంటే పేరు కాదు, హీరోయిన్ కాదు. అర్చన అనగానే మన గోత్రనామాలు, నామకరణాలు చెప్పి అర్చన చేస్తూ ఉంటారు. అంటే దేవునికి సంబంధించినటువంటి ఆలయ ప్రాసిద్ధి ఎందుకు తెలియాలి కదా, ఆలయ కథలు విచారాలు తెలియాలి కదా, ఆలయానికి సంబంధించిన గొప్ప విషయం తెలియాలి కదా, దాని గురించి చెప్తా ఉన్నా. ఇక ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మన పేరు మీద అర్చన చేయమంటారు. అర్చన అనగానే మన గోత్రం గుర్తొస్తుంది. అమ్మ మీ గోత్రం ఏంటమ్మా అనగానే గోత్రం చెప్తాం. ఆ గోత్రం అంటే ఏమిటి అసలు అందరికీ తెలుసా? ఈ గోత్రము అంటే మన యుగ పురుషులు, మూల పురుషుడు అని అర్థం. మనకి పైన 3 తరాల వరకు మీకు తెలుసు, 4వ తరం వరకు మీకు తెలుసు. ఇక ఆ పైన తరాలు మీకు తెలుసా? తెలియదు. కానీ ఆ పైన తరాల వాళ్ళు కూడా మనల్ని దీవిస్తూ ఉండాలి. అలా దీవించలేకపోతే అవే పితృదోషాలు. మనం కార్యాచరణ అనుకున్నట్టు పనులు ముందుకు వెళ్ళవు. ఏ పని చేద్దామన్నా అవి లోతుపాతులుగా ఉంటాయి. పెళ్ళిళ్ళు అవ్వవు, సుఖంగా ఉండలేరు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎన్నో రకాలుగా కొట్టుమిట్లాడుతూ ఉంటారు. అష్టదిబ్బందులు అయిపోయేసి. ఎందుకయ్యా అంటే మీలో పితృదోషాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అందరు గ్రహానికి గమనించారా? ఈ పితృదోషాలు దేనికి వస్తాయా అంటే మన యుగ పురుషుల్ని, మూల పురుషుల్ని మనం తలుచుకోకపోవటం వలన వస్తాయి. తల్లిదండ్రి సమక్షంలో పిల్లవాడు లేకపోతే పిల్లవాడు చెడిపోతాడా లేదా? అలానే మన పితృలకి సరైనటువంటి ఆహారం వాళ్ళని తలుచుకోకపోతే మన జీవన శైలి అనేది కొనసాగదు. మనం ఎవరి ద్వారా పుడతాము? శ్రీరామచంద్రమూర్తి ఉన్నారు, ఆయన ఎవరికి పూజిస్తాడు? ఎవరికి పూజిస్తాడంటే ఆ రాజ్యాన్నో, రాష్ట్రాన్నో, లేకపోతేనో ఆయన వాళ్ళ నాన్నగారినో కాదు, పూర్వీకులకి పూజిస్తారు. పూర్వీకులు అంటే ఎవరు? 7 తరాల వారికి కూడా పూజిస్తారు. వారి ముదితాత కూడా రావణ వారు పూజిస్తూ ఉంటాడు. కాబట్టే రామరాజ్యం అనేది ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ సీతమ్మ వారు, ఒక సీతమ్మ వారు కావచ్చు, రాముల వారు కావచ్చు, ఈరోజు కూడా మనకి ఐడియల్గా ఉన్నారు. ఎందుకు అంటే పూర్వీకుల్ని పూజించిన వారు జీవితంలో నిలబడతారు, స్టాచ్యూగా అయిపోతారు. జీవిత కాలం కూడా 7 తరాల పాటు కొనసాగుతూ ఉంటారు. కాబట్టి మన పూర్వీకులు ఎవరయ్యా అంటే మన గోత్రం. మన గోత్రం అంటే మన ఋషి పేరు. ఆ ఋషి పేరుని ఆలయానికి వెళ్ళగానే మనము పలానా గోత్రం అని చెప్తాం. ఆ గోత్రం చెప్పగానే మనకు సంబంధించిన ఆ గోత్రాన్ని పేరు సంబంధించిన పెద్ద ఆయన ఆ దేవుడి దగ్గర ఉంటాడు. పాద సేవలో ఆయన అక్కడ ఆవరణలో సేవలో మొక్కలకి నీళ్లు పోస్తూనో, గోడలు తుడుస్తూనో, భోజనం వడ్డిస్తూనో, దేవత దేవుళ్ళకి మామూలు విషయం కాదు అది. ఆ దేవత దేవుళ్ళకి వాళ్ళు సేవలు చేస్తేనే మనం జీవన శైలి మొదలు పెడుతున్నాం కలియుగంలో. కాబట్టి ఆలయంలోకి వెళ్ళి మనకి దేవునికి మధ్యన అర్చకులు వారు ఎలా అయితే ఉన్నారో, మన పెద్దవారికి మనకి మధ్యన దేవుడు అలా ఉంటాడు. అమ్మవారు కానీ దేవుడు కానీ. మన గోత్రం చెప్పగానే అతను 7 గుర్రాల మీద పరిగెత్తుతాడు. 7 గుర్రాల మీద పరిగెత్తి, చూసారా మీ 5వ తరం మనవడంట వచ్చి మిమ్మల్ని తలుచుకున్నాడు, మీకు ఇవాళ ఫుడ్ ఉంది పో అనగానే అతను మా పెద్ద అతను ఉంటాడు, ఆయన మమ్మల్ని దీవిస్తాడు. దీవిచ్చేసి నువ్వు అనుకున్న కార్యం నెరవేరు కాక అనగానే అప్పుడు మనకి ఆ పితృదోషాలు వెళ్ళిపోతాయి. అదే దేవుడు చేస్తాడు. కాబట్టే దేవుని దగ్గరికి వెళ్ళేది కారణం మన స్వార్థంతో కాదు, ఉద్దేశపూర్వకంగా కాదు, మనము ఏదో కోరికలు కోరి అవి తీరడానికి కాదు, అవి కాదు. అక్కడికి వెళ్ళేది దేనికంటే మన పితృదోషాలు పోగొట్టుకునేందుకు మన గోత్రం అనేది అక్కడ చదవడం, ఉచ్చారణ చేయడంతో ఆ గోత్రం అనేటువంటి పెద్ద మనిషి అక్కడ ఉంటాడు. అది ఎన్నో తరమో మనకి తెలియదు. ఆయనకి మనం తెలుసు.
తెలుసు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఆ గోత్రం చెప్పగానే ఆయన పాద సేవకులు ఉంటారు. ఆకలి అవుతుంది. ఆకలి అవునప్పుడు ఉన్నారు ఎందుకు, నా రక్తం పంచుకు పుట్టారు, నా ముది మనవాళ్ళట 5వ తరం 6వ తరం వాళ్ళ సుఖాలు తప్పితే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపు మనకి చెడు దృష్టి సాగుతుంది. అలానే గోత్రం చెప్పగానే వాళ్ళకి ఆహారం ఏ ఫుడ్ పెట్టే అవసరం లేదండి. ఆలయానికి వెళ్ళేటప్పుడు ఏదైనా వస్తువు ఒట్టితో అది వెళ్ళకూడదు అంటారు, ఒట్టి చేత్తు వెళ్ళకూడదు అంటారు. అందుకోసమే ఆ పెద్దలకు ఆహారం మనం తీసుకెళ్ళిందే ఉంటుంది. ఆ తీసుకెళ్ళినటువంటి నైవేద్యం స్వామివారికి వెళ్తే ఆయన తినడండి. ఆయన వాళ్ళకి ఇచ్చేసి ఇవాళ నీకు ఫుడ్ దొరికింది, పో, నీ సంపాదన నీకు వచ్చేసింది, మీ వాళ్ళు అట మీ రక్తం పంచి పుట్టిన వాళ్ళు నీకు ఇచ్చేశారు, అది తిను అనగానే వాళ్ళు కడుపు నిండిన తర్వాత అప్పుడు దీవిస్తారు, మన పితృదోషాలు పోతాయి. కాబట్టి ఇది అందరూ కూడా గ్రహించుకోవాల్సినటువంటి విషయం. ఇక ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఆలయానికి వెళ్ళడం కుదరినటువంటి వారు ఇంట్లో కూడా దేవునికి పూజించండి అనగానే దేవుడికి పేరు చెప్పుకొని లక్ష్మీ నరసింహస్వామి నాకు ఇల్లు కావాలి, వెంకటేశ్వర స్వామి నాకు కళ్యాణం కావాలి, రాముల వారు నాకు రాజ్యాధికారం కావాలి, ఇలా కాకుండా ఆంజనేయ స్వామి నాకు ఏదైనా ధైర్యం కావాలి, ఇలా కాకుండా స్వామి నా గోత్రం ఇది, నా పేరు ఇది, నాకు ఈ పని చేసేలా చూడే అంటే నా గోత్రం ఎప్పుడైతే చెబుతానో ఆ క్షణం నా పని అయిపోయినట్లు లెక్క. మనం పెట్టేటువంటి స్వామివారి నైవేద్యం స్వామివారు వచ్చి తినరండి, మన పెద్దవారు వచ్చి తింటారు. ఈ నైవేద్యం స్వామివారు పెద్దవారికి ఇస్తారు. అప్పుడు మన పితృదోషాలు పోతాయి, మనం అనుకున్న కార్యాచరణ ముందుకు వెళ్తుంది. దీనికోసమే దైవం. అంతేగాని దేవుడి పేరు చెప్పుకొని కోట్లాది రూపాయలు కొల్లగొట్టేసి దేవుడి పేరు చెప్పుకొని నేనే గురువు నుంచి పాదాభిషేకం చేసుకుంటే మన కర్మలు పోవండి, ఇంకా ఎక్కువ అవుతాయి. ఎదుటి వాళ్ళని అలాగా ప్రోత్సహిస్తే మన కర్మలు ఇంకా పండిపోతాయి. నేనుండగా మీకెవడరా వాడు దేవుడు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు కూడా ఇంకా శాపనార్థాలు పెడుతూ ఉంటారు. నైట్ నైట్ అమ్మవార్లు ఊరేగించడం, నైట్ నైట్ పాములు చేస్తే కూడా కుక్కలు చేస్తే విగ్రహాలు కట్టించడం, ఇవన్నీ కూడా వాళ్ళ కర్మన్సారే బుద్ధి తప్పితే వేరే కాదు. మహాశివరాత్రి పర్వదినానైతే ఆ దేవాది దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధన చేయడంతో మన పెద్దవారికి ఆహారం అవుతుంది. మనం చేసేటువంటి శివనామ స్మరణ మన దేవుడికి సంవత్సరం పాటు, ఏది మన పెద్దవారికి సంవత్సరం పాటు ఆహారం. కాబట్టి ఆ రోజు జాగారం అందుకు చేయాలి. ఒక్క పొద్దుండి జాగారం ఎందుకు చేయాలండి? అందుకు చేయాలి. మన కార్యాచరణ, మనం అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వడానికి మహాశివరాత్రి పర్వదినాన చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం అది. ఇందుకు పురాణాలలో కానీ పురాణాల్లో కానీ కూడా వ్యత్యాసాలు కూడా మనం చదవలేని పరిస్థితుంది. కాబట్టి ఈ ఒక్కటి చేస్తే కూడా అర్థం కాని ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం అర్థమైందని మరొకసారి అనుకుంటున్నా. దీనికి మనం సమర్పించే స్వామివారికి దీప ద్వైప నైవేద్యాలు అన్నీ కూడా మన పెద్దవారికి చేరతాయి. మనకి ఏదన్నా ఇంట్లో కీడు ఉంది, చెడు ఉంది అన్నా కూడా ఈ యొక్క పర్వదినాన మనము పాజిటివ్ ఉండొచ్చు. ఈ పర్వదినాన మనము ఈ యొక్క సాయంత్రం నుంచి ఉదయం వరకు కూడా ఈ యొక్క జాగారం అనేది చేసుకోవచ్చు. అంతేగాని నేను చిరంజీవి సినిమా రిలీజ్ అయింది, బాలకృష్ణ సినిమా రిలీజ్ అయింది, సినిమా హాల్లో కూర్చోవటం, వాళ్ళే కాదు ఇప్పుడు కొత్త హీరోల సినిమా రిలీజ్ అయినా ఆడికెళ్ళి కూర్చోవటము, పబ్బులకి క్లబ్బులకి వెళ్ళటము, ఇదే ఆసరగా తీసుకొని ప్రభుత్వాలు సొమ్ము చేసుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. హరినామస్మరణ చేసుకోవచ్చు, అలానే శివనామస్మరణ చేసుకోవచ్చు ఆ రోజు మొత్తం కూడా. మరొకటి, ఏదైనా పిండి పదార్థాలు చేసిన ప్రతి ఒక్కటి కూడా నా స్వామికి ఇష్టం, నా దేవుడికి ఇష్టం కాదమ్మా, మీరు పెట్టే స్వామివారి తరపు నుంచి తీసుకుపోయి మన పెద్దవారికి ఇస్తారు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? మీ తాతగారికో మీ ముత్తాత గారికో లేకపోతే పెద్దలు కారం చేసి ఉంటారు కదా, వారికి ఏమి ఇష్టమో ఆ రోజు అది చేసి పెట్టాలి. లేకపోతే వెంకటేశ్వర స్వామికి దద్దోజనం ఇష్టమమ్మా, నా కులదేవతకి పొంగల్ చక్కెర పొంగల్ ఇష్టమమ్మా, అప్పులు తెచ్చి చేసుకొచ్చి చేసే అవసరం లేదు. మీ తాతగారికి మీ ముత్తాతకో కాకరకాయ ఫ్రై అంటే ఇష్టమేమో, అది పెట్టండి, తప్పు లేదు. పచ్చిమిరపకాయలు అంటే ఇష్టమేమో, దాంతో పచ్చడి చేసి పెట్టండి, తప్పు లేదు. కాబట్టి వారికి పెట్టే ఆహారం ఏది ఉందో పెడితే మాత్రమే మనకి పితృదోషాలు పోతాయి. కావాలంటే ఈ సంవత్సరం అలా చేసి చూడండి. పెళ్లిళ్ళు కానటువంటి వారికి ఇలా చిటికలో పెళ్లిళ్ళు అవుతుంది. జీవితంలో ఎదగలేనటువంటి వారు ఇలా చిటికలో ఎదుగుతారు. జీవితంలో ఏది కొనసాగట్లేదు, నాకు ఏ గోల్స్ ముందుకెట్టలేదు, అష్టదిబ్బందులు అయిపోయింది, కట్టుకున్న భార్య కట్టుకున్న భర్త దూరం అయినారు, చెప్పు చెత్తలు ఉండిపోయినాను, ఏ వనరులు నాకు కొనసాగట్లేదు, నాకు ఇల్లు లేదు, వాకి లేదు, నాయన అసలు ఏమవుతుందో కూడా తెలియలేదు, నాకు ఇంత వయసు వచ్చింది నేను ఎదగలేకపోతున్నాను అనుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన విధంగా జాగారం చేయండి. జీవితంలో మళ్ళీ వచ్చేటువంటి మాస శివరాత్రి కాదు, మహాశివరాత్రి నాటికి 2027లో వచ్చే మహాశివరాత్రి నాటికి ఖచ్చితంగా వీళ్ళు కోలుకుంటారు. దేవుడికి ఏది మొక్కుబడి అవసరం లేదు, మన పెద్దలకు మొక్కండి, దేవుడు తీరుస్తాడు. మన పెద్దలు అక్కడ కష్టపడుతూ ఉంటే ఎవరికైనా సరే ఒక పెద్ద ముసలాయన వస్తాడండి. పెద్ద ముసలాయన మీ దగ్గరికి వచ్చి దేహే అని అనగన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరో తెలియనంత వరకు మీరు బాధపడుతూనో బంధపడుతూనో ఆ పెద్ద అతనికి సేవాధర్మాలు చేసుకుంటూ అతను చేసుకునే పనికి మీరు అడ్డం రాకుండా చేసుకుంటూ ఉంటారు. అదే వాళ్ళ కొడుకులో కూతుళ్ళో వాళ్ళకి 1000 కోట్లు ఉన్నాయండి, వీనికి పట్టించుకొని బయటికి వేస్తారని మీ తెలియగానే ఏం చేస్తారు?
ఏం చేస్తారండి? వాళ్ళని శిక్షిస్తారు. పెద్ద ఆయన ఏమనరు, వాళ్ళని శిక్షించి బుద్ధి చెప్పి మీరు ఇచ్చేస్తూ ఉంటారు. దేవుడు కూడా అంతే, మన పెద్దవాళ్ళని పట్టించుకోకపోతే ఆయన మనకి శిక్ష వేస్తాడు. అదే శివభగవాన్ యొక్క లీల. ఇది తెలుసుకున్నవాడు సత్యవంతుడయ్యేసి స్వర్గలోకానికి వెళ్తాడు. ఇది తెలుసుకోలేని వాడు ఇక్కడే భూలోకంలో ఉండి ఏ చీమగానో గాడిదిగానో పందిగానో మనము అమ్మ వాళ్ళకి సోమ వాళ్ళకి బలిచ్చేటువంటి మేకలు గుర్రెలు ఉంటాయి కదా, మళ్ళీ మనల్ని కూడా అదే అవతారంతో ఉండి బలిస్తూ ఉంటారు. ఇది జీవిత ఒక చక్రానికి సంబంధించిన చరిత్ర. ఒక్కపొద్దు ఉండడంలో మన సచ్చక్రాస్ కూడా క్లీన్ అవుతాయి. ఒక్కపొద్దు ఉండడంలో మన సచ్చక్ర ఒకటే కాదండి, మనలో ఉన్నటువంటి క్రామక్రోధాలు అన్నీ కూడా మలినాలన్నీ కూడా శుభ్రపరిచేలాగా ఉంటుంది. ఒక్కరూ చేసే జాగారంలో కనుక మనం చేయగలిగితే మనలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ కానీ, మనలో ఉన్నటువంటి ఒబిసిటీ, ఎసిడిటీ, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు, గ్రంథుల సమస్యలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. ఇటు సైంటిఫిక్గా ఇటు ఆధ్యాత్మికంగా కూడా సరైనటువంటి రీతి ఉంటుంది. నవగ్రహాల దృష్టి తగ్గిపోతుంది. చూసారా, ఒక్కరోజు పాజిటివ్ ఉండి ఒక్క రేత్రి అంతా జాగారం ఉంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇవి చేయరు. ఇంత చెప్తే కూడా ఆ గురువు చెప్తూనే ఉంటాడండి, నేను ఈశాకి వెళ్ళి ₹1,00,00,000 చేసిందే దానం, అక్కడ వాళ్ళతో పాటు చిందులేసి ఎగరాల్సిందే తప్పితే నాకు అక్కడ శివుడు తప్పితే ఇక్కడ కనపడ్డు అంటారు దేవుళ్ళు. ఎవరి? మన మానవ దేవుళ్ళు. లేదు అంటే కనుక ఏదైనా సినిమా హాల్లో కూర్చొని పాప్కార్న్ తింటే కనుక వీళ్ళకి తృప్తిగా ఉంటుంది. లేదురా పోయిన సంవత్సరం 10 మంది వెళ్ళాము, ఈ సంవత్సరం ఒక దగ్గర పరమాంశ శిష్యులు లెక్కేసుకుంటారు మళ్ళీ వీళ్ళు. లేదంటే కనుక ఈ మధ్యన రేవ్ పార్టీస్, అసలు సందర్భం లేకుండా రేవ్ పార్టీస్, 10 మంది అమ్మాయిని పిలిపియాలి, దుబాయ్ నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచో వీళ్ళు విచ్చలవిడితనంతో చేసుకోవాలి. ఈ రోజుల్లో పెద్దలు కూడా ఏం చేస్తున్నారు? డబ్బు విచ్చలవిడితనం అయిపోయిందండి. ఈరోజు ఈజీ మనీ అయిపోయింది. వేల కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టి టెండర్ వేశాడు మన భారతదేశానికి ర్యాపిడో లాంటి వాళ్ళు, ఇప్పుడుండే బిల్కింట్ లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని పెంచి పోషిస్తారు మన భారతదేశం వాళ్ళు. అలాంటి వాళ్ళు బుక్ చేసుకొని ఇంట్లోకి వచ్చిన ప్రశాంతంగానేటువంటి నాన్ వెజ్ తింటూ టీవీలో చూస్తూ ఉంటారు. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఎవరో ఒకరు అవతారంతో టీవీలో కనిపిస్తే వాడికి నమస్కారం చేసుకుంటారు, వాళ్ళే దేవుడు అని చెప్పేసి అని. లేదా ఈశా ఫౌండేషన్ ఆ సృష్టికర్తకి నమస్కారం చేసుకుంటాడు. అసలు వాడి దగ్గర ఏముందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఈ మాట అన్నాను కదా, ఇవన్నీ పోతాయి. ఏదైతే వాడన్నాను కదా అతి కాంట్రవర్సీ వస్తుంది చూడండి. ఎందుకంటే మన మానవులు అలా అయిపోయినారు. మంచి చెప్పే వాళ్ళని కాంట్రవర్సీ చేస్తారు, మంచి చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళని ఏం చెప్పినా పడలా, కనీసం వినరు. కాబట్టి మహాశివరాత్రికి ఇలా చేసుకుంటే సరిపోతుంది. లేదు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు కాదు, చెప్పేంతవరకే ఉంటుంది. ఒక గుర్రానికి దాహం వేస్తే చెరువు దగ్గరికి తీసుకెళ్లేంతవరకే నా బాధ్యత, నీరు తాగుతావా లేదనేది దాని బాధ్యత. కాబట్టి గుర్రమైనా గాడిదైనా సరే ఆకలేస్తేనే దాహం వేస్తేనే వారి యొక్క పరిస్థితి ప్రకారంగానే ఉంటారు. ఎవరైనా నీతిగా నిజాయితీగా చేసుకోవాలనుకుంటే నా రూట్లోకి వస్తారు. లేదు గురువుగారు అబ్బా ఆయన అన్నీ చెప్తాడులే, నేను చేసేది ఎవరు, నాకు ఆయనే గురువు ఆయనే దేవుడు అంటే అట్లే కర్మ ఏం చేయలేము. గురువుకి పాదాలు నమస్కారం చేయకండి దయచేసి. గురువులు దేవుళ్ళు కాదు. దేవుని గుడిలోకి వెళ్ళి నమస్కారం చేస్తారు, గురువుల దగ్గరికి వచ్చి పాద నమస్కారం చేస్తారు. అదేం దరిద్రం నాకు అర్థం కాదు. ఈ గురువులంతా ఇదే అవకాశంగా తీసుకొని వారందరికీ కూడా ఆ అవకాశం తీసుకొని పాదసేవలు చేయించుకుంటూ డబ్బులు లాగుతూ ఉంటారు. ఇదే నచ్చుతుంది జనానికి. దయచేసి ఈ శివరాత్రి అయినా పరమపూర్తిగా కాకుండా ప్రేమపూర్తిగా కాకుండా కూడా భక్తి పూర్తిగా చేసుకుంటే ఖచ్చితంగా పుణ్యలోకాలకి మనం వెళ్ళవసరం లేదు. పుణ్యలోకాలకంత పుణ్యఫలము మనకి ఇక్కడే భూలోకంలో వస్తుంది. ఈ చిన్న క్రియ చేస్తే చాలు. ఓవరాల్గా మహాశివరాత్రిని అందరూ కూడా ఏ విధంగా వినియోగించుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, మనం పాటించాల్సిన పద్ధతులు ఏ విధంగా ఉండాలి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.